అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విరోష్ జంటల పెళ్లి రేపు జరగబోతుంది. అసలు విరోష్ అనే పేరు కూడా ఫ్యాన్స్ ఇచ్చారనే చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక అనమాట. సో వీళ్ళ పెళ్లి రెండు విధాలుగా జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న న్యూస్ అనమాట. సో వీళ్ళ పెళ్లిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అటు కర్ణాటక స్టేట్ నుంచి ఇటు తెలుగు ప్రజలు కాకుండా ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందానా కాబట్టి, అలానే విజయ్ దేవరకొండకి కూడా అంతే ఫేమ్ ఉంది కాబట్టి, సో వీళ్ళిద్దరి పెళ్లి విషయం ఇప్పుడు చాలా వైరల్ అయింది. బట్ సీక్రెట్గా రిలేషన్షిప్ని మెయింటైన్ చేసి అప్పుడప్పుడు హింట్లు ఇచ్చినా కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్ అందరికీ అని చెప్పుకోవాలి. సర్ప్రైజ్ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి కూడా చాలా సీక్రెట్గా చాలా తక్కువ మందితో చేసుకుంటున్నారు. అసలు వీళ్ళ పెళ్లి కూడా కొడవ సంప్రదాయానికి సంబంధించిన పెళ్లి చేసుకుంటున్నారంట. విజయ్ దేవరకొండ తెలుగు పర్సన్ కాబట్టి తెలుగు సాంప్రదాయ ప్రకారంగా 26th మార్నింగ్ వీళ్ళిద్దరు పెళ్లి ఘనంగా జరగబోతుంది. అది కూడా రాజస్థాన్లో ఉదయపూర్లో ఒక ప్యాలెస్లో జరగబోతుంది అనే విషయం అందరికీ తెలుసు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా 1 by 1 సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో దీనికి సంబంధించి నిన్నటి నుంచి ఒక వార్త అయితే వినిపిస్తుంది. వీళ్ళ పెళ్లికి సంబంధించి కొడవ సాంప్రదాయంలో మాత్రమే వీళ్ళ పెళ్లి రాత్రిపూట జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైనది అని చెప్పి రష్మిక మందానా కర్ణాటకలోని కూర్గు ప్రాంతానికి చెందిన ఆవిడ కాబట్టి అక్కడ సాంప్రదాయం ప్రకారం వీళ్ళ పెళ్లి జరిపించడానికి కొంతమంది ప్రత్యేకమైన పూజారులు కూడా ఉదయపూర్కి చేరుకున్నట్టుగా కొన్ని విజువల్స్ అయితే మనం చూసామన్నమాట. అంటే ఈ సంప్రదాయానికి సంబంధించిన పెళ్ళిళ్ళు అందరూ చేయరు కాబట్టి కర్ణాటక నుంచి కొంతమంది ప్రత్యేకమైన పూజారులను కూడా అక్కడికి తీసుకెళ్లారు ఈ పెళ్లి జరిపించడానికి అని. మరి రేపు మార్నింగ్ విజయ్ దేవరకొండ రష్మిక విరోష్ల పెళ్లి జరగబోతుంది తెలుగు సాంప్రదాయ ప్రకారంగా. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో రష్మిక మందానాకి సంబంధించి ఆ పెళ్లి మాత్రం నైట్ టైంలోనే జరుగుతుంది అని చెప్తున్నారు. కొడవ సాంప్రదాయంలో అసలు చెప్పాలి అంటే కొడవ ప్రజలు, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే పర్వతాల మధ్య నివసిస్తారో వాళ్ళు పూర్వకాలంలో కూడా వాళ్ళకి ఆహారానికి కానివ్వండి, ఏదైనా వాళ్ళ సంప్రదాయం ప్రకారం చేయాలన్నా పెద్దవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వాళ్ళ ఆచారం అంట. అంటే ఏ శుభకార్యం జరిగినా కూడా అందరూ కలిసి ఆ కొడవ సాంప్రదాయం ప్రకారం డాన్సులు చేయడంతో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అంట. అలానే కొడవ సాంప్రదాయంలో ముఖ్యంగా ప్రత్యేకమైన భోజనాలు కూడా ఉంటాయి. దాంట్లో పిగ్ని కూడా, పంది మాంసం కూడా వాళ్ళు తింటారంట. అంటే అప్పట్లో కాలంలో రాజులు ఆ టైంలో అడవి పందుల్ని వేటాడి వీళ్ళు తినేవాళ్ళంట. ఇప్పుడు అడవి పందులు దొరకకపోయేసరికి నార్మల్ పిగ్స్ని కూడా, అంటే పెంపుడు పిగ్స్ని వీళ్ళ పెళ్లిలో పెడుతున్నారు. ఎందుకంటే ఆ సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా ఇది పెట్టాలి అని చెప్పి ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో రష్మిక కూడా మాట్లాడుతూ నేను పిగ్ తింటాను అని చెప్పి, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అని చెప్పి రష్మిక చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు పెళ్లి డిషెస్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నా కూడా ఈ కొడవ సంప్రదాయంలో పిగ్ తింటారు. అలానే దీంతోపాటు ఇంకొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది అనమాట. అలానే దీంతో పాటు అసలు కొడవ సంప్రదాయంలో పెళ్లి రాత్రే ఎందుకు చేస్తారు, అసలు ఈ పెళ్లి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఎవరైతే పూర్వీకులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అవి పెట్టి ప్రేయర్స్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని నార్మల్గా పెళ్ళి, పసుపు, హల్దీ ఫంక్షన్స్ అన్నీ తెలుగు హిందూ సంప్రదాయంలో ఏవైతే ఉంటాయో దాంట్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒకరికొకరు అంగీకారంగా పెళ్లి చేసుకుంటున్నాం, లైఫ్ లాంగ్ ఇలా కలిసి ఫ్యామిలీని ఇంకా డెవలప్ చేస్తాము, ఫ్యామిలీ పరువు కూడా ఇంకా పెంచుతున్నాము అనే ప్రామిసెస్తో ఈ పెళ్ళి అయితే జరుగుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నేషనల్ క్రష్ అండ్ విజయ్ దేవరకొండ పెళ్ళి అంటే అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. బట్ 1 by 1 ఈవెంట్ జరుగుతున్నాయి. నిన్న ఈవినింగ్ కూడా సంగీత్ జరిగింది. బట్ వీళ్ళ పెళ్ళికి 100 మంది మాత్రమే వెళ్తున్నారు, రిలేటివ్స్, క్లోజ్డ్ పీపుల్ మాత్రమే. పెళ్ళికి వెళ్ళే వాళ్ళు ఎవరు మొబైల్ తీసుకెళ్ళకూడదు. అండ్ నిన్న జరిగిన సంగీత్కి సంబంధించి ఎవరో ఒక చిన్న ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఆ సంగీత్లో కూడా ఏమున్నాయంటే మొత్తం వాళ్ళ జర్నీ ఎలా అయితే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్టార్టింగ్లో ఫొటోస్ అన్నీ కూడా జస్ట్ ఆ ఇమేజ్లో కనిపించాయి. బట్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ విజువల్స్ కానీ ఎక్కడైతే ఏం లీక్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళ టీం కూడా ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎటువంటివి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి స్ట్రిక్ట్గా టీం మొత్తం అంతా యాక్షన్ తీసుకున్నారు. అండ్ లీగల్ అగ్రిమెంట్స్ కూడా రాసుకున్నారు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. అలానే వీళ్ళ పెళ్ళిని కొన్ని కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ కొంటాను అని చెప్పి ఆఫర్ ఇచ్చినా కూడా వీళ్ళు రిజెక్ట్ చేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అంత ప్రైవేట్గా
విజయ్ దేవరకొండ రష్మిక మందాన పెళ్ళి అయితే జరుగుతుందనమాట. అంటే వాళ్ళకి పర్సనల్గా ఇబ్బంది జరగకూడదని, అంటే జనాల క్రౌడ్ హడావిడి లేకుండా జరగాలనుకున్నారేమో. చాలా ప్రైవేట్గా ఓన్లీ 100 మెంబర్స్ పీపుల్తో మాత్రమే ఈ ఉదయ్పూర్లో ఈ ప్యాలెస్లో పెళ్ళి అయితే జరుగుతుందనమాట. అక్కడికి వెళ్ళే ప్రతి గెస్ట్ కూడా ఎవరు అయితే మొబైల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు అని స్ట్రిక్ట్ రూల్ పెట్టారంట. వెళ్ళే గెస్ట్లు ఎవరు కూడా మొబైల్స్ తీసుకెళ్ళట్లేదు అనే వార్త కూడా చాలా గట్టిగా బలంగా వినిపిస్తుంది. అలానే పెళ్ళి అక్కడ చేసుకున్న తర్వాత March 4th కూడా హైదరాబాద్లో ఇక్కడున్న హీరోస్కి, ఇక్కడున్న సెలబ్రిటీస్కి, ఇక్కడున్న పొలిటీషియన్స్ని ఇన్వైట్ చేయడానికి ఇక్కడ ఒక గ్రాండ్గా రిసెప్షన్ పెట్టుకుంటున్నారు అనే వార్తలు కూడా చాలా గట్టిగా బలంగా వినిపిస్తున్నాయి. అలానే విజయ్ దేవరకొండ విలేజ్లో కూడా ఒక రిసెప్షన్ ఉండబోతుంది. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ క్లోజ్డ్ పీపుల్కి సంబంధించి అని చెప్పి ఇండస్ట్రీలో పెద్దలు చెప్తూ ఉన్నారు. అలానే దీంతోపాటు రష్మిక కూడా కర్ణాటక స్టేట్కి సంబంధించిన హీరోయిన్ కాబట్టి అక్కడ కూడా తనకి ఫ్యాన్స్, తన విలేజ్, తన ఫాలోయింగ్ అక్కడ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఇంకొక రిసెప్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ రష్మిక మందాన లవ్ స్టోరీ అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు ఎంగేజ్మెంట్తో. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఎక్కడ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. సో సడన్గా ఎప్పుడైతే వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చిందో వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. అసలు ఎప్పుడు ఎవరికి విష్ చేయని నరేంద్ర మోడీ గారు కూడా వీళ్ళ పెళ్ళికి విష్ చేయడం అనేది, లేఖ రాయడం అనేది చాలా వైరల్గా మారిందనమాట. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ అవుతూ ఉంటారు. వెడ్డింగ్ కార్డు ఇచ్చారు, నరేంద్ర మోడీ గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారో తెలియదు. విజయ్ దేవరకొండ పేరెంట్స్ని ఉద్దేశించి వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసి మోడీ గారు అయితే ఒక లేఖ రాశారనమాట. సినిమాల్లో వీళ్ళిద్దరూ మంచిగా యాక్ట్ చేస్తారు, రియల్ లైఫ్లో కూడా వీళ్ళంతే సక్సెస్ చూడాలి, మంచి ఫ్రెండ్స్గా కపుల్స్గా ఉండాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని చెప్పి బ్లెస్ చేస్తున్నాను అనే విధంగా మోడీ గారు లేఖ రాశారు. అంటే ఇప్పటి వరకు మోడీ గారు చాలా వాటికి రెస్పాండ్ అయ్యారు. బట్ ఇంకా అవ్వబోతున్న పెళ్ళికి ముందే ఆయన ఇలా లేఖ రాయడం అనేది చాలా వైరల్గా మారింది. అసలు మోడీ గారు ఎందుకు వైరల్గా ఆ లేఖ రాశారు, పెళ్ళికి మోడీ గారు కూడా వెళ్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. ఏది ఏమైనా వీళ్ళిద్దరు పెళ్ళి రోజు రోజుకి కొంచెం క్యూరియాసిటీ అయితే పెంచుతుంది. చాలామందికి ఇన్విటేషన్ లేదు అంటున్నారు. ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉదయ్పూర్లో కొంతమంది ఉన్నారు అని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ రష్మిక అండ్ విజయ్ దేవరకొండ నిన్న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినవి. విరోష్ అని చెప్పి అక్కడ పింక్ కలర్లో ఆ చిన్న డెకరేషన్ ఐటమ్స్ కానీ, నిన్న ప్రత్యేకంగా వాలీబాల్ ఒక టోర్నమెంట్ ఆడడము, అది పూల్లో ఆడడము, దానికి సంబంధించిన మెడల్స్ అవన్నీ కూడా వాళ్ళు షేర్ చేయడము. అంటే పెళ్ళి అంటే నార్మల్గా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా లైక్ గేమ్స్ ఇవన్నీ పెట్టుకొని అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఏది ఏమైనా 1 by 1 ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మరి రేపు మార్నింగ్ పెళ్లి ఫోటోలు, వీడియోస్ ఎలా వస్తాయి, ఫ్యాన్స్ నిజంగా చూడాలని హార్ట్ఫుల్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఊరట కలిగించడానికి ఏదైనా కొంచెమైనా ఎక్కడైనా హింట్ ఇస్తారా, కొన్ని విజువల్స్ ఇస్తారా అని అయితే వేచి చూద్దాం. ప్రీవియస్గా ఎంగేజ్మెంట్కి సంబంధించినవి కూడా రాలేదు కాబట్టి ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్కి ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏది ఏమైనా రేపు పెళ్లితో ఒకటి కాబోతున్న విజయ్ దేవరకొండ రష్మికకి కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అలానే మీలో ఫ్యాన్స్ చాలామంది పెళ్లి చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కొంచెం సాటిస్ఫై చేయడానికి మేబీ ఇంకేమైనా విజువల్స్, వీడియోస్ వస్తాయో కూడా మళ్ళీ లేటెస్ట్గా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.